ఊర్లో అయితే పిల్లలందరూ హాలిడే వస్తే గ్రౌండ్కి వచ్చేస్తారు. సో ఈరోజు అందుకే నేనైతే త్వరగా లేచి బ్యాట్ అయితే తీసుకొని గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదా. ఇదైతే మా గ్రౌండ్ అనమాట. ఇదైతే మా మ్యాట్. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మ్యాట్. వాటర్ వచ్చేసినాయి, అదంతా వాటర్ వచ్చేసినాయి. సో ఈరోజు చూడండి క్లౌడ్స్ చుట్టూ చెరువు మధ్యలో ప్లేస్. ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి కొంచెం ఈ వ్యూ. అతనైతే అందరికీ కాల్ చేసి పిలుస్తున్నాడు మ్యాచ్కి రావాలని. డైలీ వీళ్ళ వల్లే మ్యాచ్ ఆడతారు ఇక్కడ డైలీ. సో మ్యాచ్కి ఫోన్ చేసి పిలిచావా అందరినీ పిలిచా బ్రో. వాళ్ళే కదా అందరూ వస్తారు కదా. ఈరోజైతే క్లైమేట్ కూడా మాకు బాగా సహకరిస్తుంది. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. వర్షం పడుతుందంట, బట్ మా ఊర్లో అయితే పడతలేండి వర్షము. అందుకే ఈ చెరువు ఎండిపోయింది. క్రికెట్ ఆడడానికి బాగా వీలుగా ఉంటుంది. ఈరోజు అయితే ఈవినింగ్ వరకు కూడా ఆడచ్చు ఇట్లా క్లౌడ్స్ ఇట్లా ఉంటే. సో మేము ఇట్లా ఉంటేనే బాగా ఆడగలం. ఎండ వచ్చిందంటే మరి అందరూ అలసిపోతారు. మ్యాచ్ కోసం పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అందరూ వస్తున్నారు ఒకరొకరే. తమ్ముడు బ్యాట్ ఎవరిది? బ్యాట్ ఎవరిది? ఇంటర్నేషనల్ బ్యాట్ కదా. విరాట్ కోహ్లీ 100 సెంచరీలు చేయండి బ్యాటు. ఆ అబ్బాయి తెచ్చాడు. మా ఊర్లో సిరాజ్ అని పిలుస్తారు ఈ అబ్బాయిని. ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్ ఈ అబ్బాయి వీడైతే. సో బాల్ కూడా వేస్తున్నాడు, అదే యాంగిల్ వేస్తున్నాడు. ఫస్ట్ బాలే భారీ 6. గ్రౌండ్కి వస్తున్నారు. అట్లుంటుంది ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ మా ఊర్లో వాళ్ళకి. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రువంశ యోధుడు, మ్యాచ్ కి ఫోన్ చేస్తేనే అందరూ వచ్చేస్తున్నారు. అందరూ మ్యాచ్కి వచ్చేస్తున్నారు. చూడండి ఇంకా వస్తున్నారు ప్లేయర్స్. అబ్బాయి అయితే కాల్ చేసి పిలిచాడు కదా, వీళ్ళందరూ వస్తున్నారు. ఈ అబ్బాయి మలింగా అంట. ఇంచేపు సిరాజ్ అన్నాడు, ఇప్పుడు మలింగా అంటున్నాడు. చూద్దాం ఒక బాలే. మలింగా ఆఫ్ సైడ్ 4 వెళ్ళిపోయింది. చూడండి బాల్ వెళ్ళిపోతుంది. ఇంకా వస్తున్నారు ప్లేయర్స్. ఇక్కడైతే 9 మెంబర్స్ ఉన్నాం అనమాట. ఈ 9 మెంబర్స్ను ఆఫ్ సైడ్ ఇదైతే వాటర్ వచ్చేసినాయి ఫుల్గా. సో ఈ పక్క నుంచి కొద్దిగా తీసుకున్నారు రన్స్కి. దాని లోపలనే ఆ మూల అయితే దాని లోపల ఆ ఫుల్గా ఆ పక్క మొత్తం 6 లైన్. సో ఆ 6 లైన్ మొత్తము కలిపి ఇట్లా మొత్తం ఇట్లా పెడుతున్నారు ప్లేయర్స్. చూడండి దాని స్ట్రైట్గా అయితే రాళ్ళు పెడుతున్నాం ఇక్కడ. అక్కడి నుంచి దాని లోపల ఇట్లా రన్స్. వీళ్ళందరూ మా ఊరోళ్ళే అనమాట. మా ఊర్లో చూడండి ఎంతమంది యూత్ ఉన్నారో, పిల్లవాళ్ళు ఫుల్ ఉన్నారు మా ఊర్లో అయితే. క్రికెట్ అంటే మా ఊర్లో చాలా పిచ్చి. సో చూడండి ఈరోజు హాలిడే కాబట్టి అందరూ వచ్చేసారు. హాలిడే అయిపోయినా ఇట్లే ఉంటారు మా ఊర్లో. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ టీం తీసుకోలేదు. సో చూడండి గైస్, ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఒక సైడ్ అయితే 10 మెంబర్స్ అయితే డిసైడ్ అయిపోయినారు. టాస్క్ వస్తున్నాడు. ఈ అబ్బాయి ఓ టీం కెప్టెన్, ఈ అబ్బాయి బి టీం కెప్టెన్. టాస్ వేస్తున్నారు. వెయిట్ హెడ్ కోరాడు. హెడ్ టాస్ విన్ను. మీ డిసిజన్ ఏంటి? ఓకే, మీ వాళ్ళని అడిగి చెప్పండి. ఫీల్డింగ్ అంట వీళ్ళ డిసిజన్. వాళ్ళు ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్నారు. వీళ్ళు బ్యాటింగ్ ఆడబోతున్నారు.
ఆనా